హరీష్ రావు అరెస్ట్ అట 10 గంటల హైడ్రామా. రాత్రి 8 గంటల 30 నిమిషాల తర్వాత విడుదల. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే సమాచారంతో ఆయన ఇంటికి వెళ్లిన మాజీ మంత్రి. అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పిఎస్కు తరలించిన పోలీసులు. అనంతరం కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి తదితరుల అరెస్టు. ఇది హరీష్ రావు అరెస్టు హైడ్రామా 10 గంటలు. దేనికోసం ఈ హైడ్రామా? ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకులు ఎట్టున్నారంటే అసలు వాళ్ళు దేనికి హైడ్రామా, దేనికి అరెస్టు, దేనికి నిరసన అనేది సంబంధం లేకుండా ఛాన్స్ వచ్చిందంటే పబ్లిసిటీ కోసం చూస్తాను. ఇప్పుడు కౌశిక్ రెడ్డి జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పోయిండు. నా ఫోన్ ట్యాప్ అవుతుంది కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినా అని చెప్పి పోతుంటే సిఐ బయటికి వెళ్తాడట. సిఐ గారు ఆయన వేరే డ్యూటీలలో వెళ్తాడు. నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన నేను ఎమ్మెల్యేని వచ్చినా అని తెలిసి కూడా నువ్వు ఎట్లా పోతావు అని ఆయనతోనే ఆర్గ్యుమెంట్ అయిందట. నాకు వేరే డ్యూటీ ఉంది మీరు ఇవ్వండి కంప్లైంట్ అని చెప్పిండట. లేదు లేదు నీ అంతు చూస్తా మేమే నెక్స్ట్ అధికారంలోకి వచ్చేదని బెదిరించి ఆయన వెహికల్ పోకుండా అడ్డుకున్నారట కార్యకర్తలు. నువ్వు అధికారికి విధులకు ఆటంకం కల్పించిండని ఆయన మీద కేసు పెట్టారు పోలీసులు. మళ్ళీ ఆయన పరామర్శించడానికి ఈయన పోయిండు హరీష్ రావు. ఈయన అడ్డుకొని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో వేశారు. ఇదంతా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఆయన, కౌశిక్ రెడ్డి ఇంకో దగ్గర అరెస్ట్ చేస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు, రాస్తారోకలు, పరామర్శలు ఇవన్నీ చేశారు. రాత్రి 10-11ంటికి మొత్తం డ్రామా అంతా క్లోజ్ అయింది. దేనికోసం ఈ డ్రామా? ఎక్కడన్నా ప్రజలు సంబంధించిన సమస్యల, రైతులకు సంబంధించిన రైతుల ధాన్యం కొనుగోలు, రైతు భరోసా సంబంధించో, లేకపోతే పిల్లల ఫుడ్ పాయిజన్ సంబంధించో, పిల్లల ఫీజు రెంట్కి సంబంధించో, లేదా నారాయణ శ్రీ చైతన్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతుంటేనో, ఎక్కడన్నా నారాయణ శ్రీ చైతన్య కాలేజీ ముందు ఏ రోజైనా బీఆర్ఎస్ ధర్నా చేసిందే? విద్యార్థులు ఉరిపెట్టుకొని చనిపోతుండ్రు, అత్యంత దారుణంగా చనిపోతుండ్రు. వాళ్ళు అత్యంత ఆవేదనతో లెటర్లు రాసి, సూసైడ్ నోట్లు రాసి చనిపోతున్నారు, బాత్రూములలో గోడలకు రాసి చనిపోతున్నారు. దానిపైన బీఆర్ఎస్ పార్టీ ఏ రోజైనా ఇంత హైడ్రామా చేసిందే? చేయరు. ఎందుకు? ఇక వాళ్ళకి వీళ్ళకి మిలాఖతులు. మీ హైడ్రామా దేనికోసం ఉండాలి? ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం ఉండాలి. మీరు అరెస్టులు చేసుకుంటే ఒకరికొకరు పరామర్శించి దానికి పేపర్లు, టీవీలు, హైడ్రామా దేనికి? హైడ్రామా మీరు ప్రజా సమస్యలపైన ఇంత పోరాటం చేస్తే బాగుంటుంది. మీరు పబ్లిసిటీ కోసం చేస్తున్నారు. మీరు ప్రజా సమస్యల కోసం నిజంగానే చేయదలుచుకుంటే ఇవాళ విద్యా వ్యవస్థను భ్రష్టి పట్టించిన నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలో జరుగుతున్న ఆగడాలపైన మీరు పిలిపియండి, ధర్నాలు చేయండి, తాళాలు వేపియండి. ఏపిస్తారా? ఏపీరు. మీకు అక్కడి నుంచి ఫండ్స్ కావాలి. దేనికోసం చేస్తారు మీరు? ఇగో ఇట్లాంటి హైడ్రామాలు పబ్లిసిటీ కోసం.